కర్నూలు జిల్లా ఎమిగనూరులో గంజాయి కలకలం రేపింది. పట్టణ శివారులోని ఆశ్రమం వద్ద గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను ఎమిగనూరు రూరల్ పోలీసులు పక్క సమాచారంతో దాడులు చేసి పట్టుకున్నారు. ఈ దాడిలో 5 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 5.4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ భార్గవి తెలిపారు. నందవరం మండలం కనకవీడు గ్రామంలో నిందితులు గంజాయిని సాగు చేస్తూ అక్కడి నుంచి అక్రమంగా సరఫరా చేస్తున్నట్టు విచారణలో వెల్లడైంది. యువత భవిష్యత్తును నాశనం చేసే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరిస్తామని డీఎస్పీ హెచ్చరించారు. ఎక్కడైనా గంజాయి విక్రయాలు లేదా సాగుపై అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం అండి. మన కర్నూలు జిల్లా ఎస్పీ గారైన విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాల మేరకు మనకు ఎమిగనూరు సబ్ డివిజన్ లో గంజాయి గురించి రాబడిన కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ మేరకు మా రూరల్ సిఐ గారైన చిరంజీవి గారు మరియు ఇప్పుడు ఎమిగనూరు రూరల్ స్టేషన్ కి ఇన్ఛార్జ్ ఎస్ఐగా ఉంటున్న తిమ్మారెడ్డి గారు ఇద్దరు కలిసి చేసిన మా కానిస్టేబుల్స్ కృష్ణ, హెడ్ కానిస్టేబుల్ కృష్ణ గారు మరియు కానిస్టేబుల్స్ కే తిప్పన్న, సర్వేశ్వర్ రెడ్డి అండ్ జి తిప్పన్న గారు వీళ్ళందరూ కలిసి నా ఆధ్వర్యంలో చేసిన ఆపరేషన్ మేరకు మాకు ఎమిగనూరు రూరల్ లిమిట్స్ లోని గుడేకల్ గ్రామంలో ఉన్న గురుదత్త ఆశ్రమం దగ్గర కొందరు వ్యక్తులు గంజాయి పట్టుకుని ఉన్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తే దాని మీదకు మేము అక్కడికి వెళ్ళి రైడ్ చేయగా అక్కడ 4 వ్యక్తులు పట్టుబడ్డారు. వాళ్ళంతా గంజాయి సేకరించి గుర్తు తెలియని వ్యక్తుల కంటే ఎవరైనా వస్తే వాళ్ళకి అమ్ముదామన్న ఉద్దేశంతో ఉన్నారు. వీళ్ళకి ఈ గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందని మేము ఆరా తీయగా వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు నందవరం మండలంలోని కనకవీడు గ్రామంలో బోయ గంగప్ప అనే అతను పొలంలో పెంచుతున్నాడు, గంజాయి సాగు చేస్తున్నాడు అని తెలిసి మళ్ళీ అక్కడికి వెళ్ళి అతని దగ్గర కూడా గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ రోజు ఈ 5 ముద్దాయిల్ని, వాళ్ళ పేర్లు ఏంటంటే చిదిగే కృష్ణ, అతని వయసు 29 సంవత్సరాలు, అతను నందవరం గ్రామానికి నందవరం మండలానికి చెందిన వ్యక్తి. మరియు తపాల్ అబ్దుల్లా వయసు 21 సంవత్సరాలు, ఇతను ఎమిగనూరు టౌన్ నివాసి. మాల గోరంట్ల గోవింద్ వయసు 68 సంవత్సరాలు, ఇతను ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల గ్రామం వాసి. కురువ తిక్కన్న వయసు 51 సంవత్సరాలు, పెదకడుబూరు మండలం ఇతంది, కంబాలిదిన్నె గ్రామము. మరియు బోయ గంగప్ప వయసు 43 సంవత్సరాలు, ఇతను నందవరం మండలం కనకవీడి గ్రామానికి చెందిన వ్యక్తి. వీళ్ళ 5 ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ 5 దగ్గర మొత్తము మనకి స్వాధీనం చేసుకున్న గంజాయి వచ్చేసి 5 కేజీల 490 గ్రాములు ఉంది. సో ఆ గంజాయిని స్వాధీనం చేసుకుని ఆ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు